హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా అమ్మ చేత అల్లం పచ్చడి పెట్టిస్తున్నానండి. 3 నెలలు నిల్వ ఉంటుందన్నమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బెల్లము, ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాసు అల్లం ముక్కలు, ఒక గ్లాస్ వెల్లుల్లిపాయలు, ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాస్ కారము, ఒక గ్లాస్ చింతపండు అండి. చింతపండుని ఉడకపెట్టుకొని చల్లారనిచ్చుకొని చేసుకోవాలన్నమాట. అల్లం పచ్చడికి మీరు రిస్క్ చేసేదంటే ఇది ఒక్కటే అండి. కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టుకుంటే మీరు 3 నెలలు గ్యారంటీగా ఉంచుకోవచ్చు. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కల్ని కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం మిగతావన్నీ కూడా బౌల్లో వేసుకున్నవి కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోకూడదండి. అల్లం ఫస్ట్ వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు లాస్ట్ వేసుకోవాలన్నమాట. మనం మిగతావన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలండి. వేసి మళ్ళీ కలిపేసి మెత్తగా మిక్సీ తిప్పుకోవాలి. ఇది మనకి పుల్ల పుల్లగా తీయగా అన్ని మిక్స్డ్ అండి, అన్ని రకాలు కలిపి ఉంటుంది అనమాట ఈ పచ్చడి. వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు, చేసి పెట్టుకుంటే ఇడ్లీ దోశకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా పెట్టుకొని తినేయచ్చు అనమాట. అంత పచ్చడి రెడీ అయిపోయింది కదా. మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, కరివేపాకు అంతా వేసుకొని మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు పచ్చడిని మనం బౌల్లోకి వేసేసుకుందామండి. ఇది మా అమ్మ చేతి వంట, చాలా బాగుంటుందండి. అందరూ మస్ట్ అండ్ ట్రై చేయండి. మనం పోపు కూడా వేసి మీకు కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి.